ఎవరు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే భరోసా ఇచ్చిండని కిషన్ రెడ్డి గారు చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు అడ్డం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ ఇవాళ బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సావు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవయదానం లేకపోతే వాళ్ళు 8 సీట్లు ఎన్నికలు వస్తాయి. ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా, నిజాలు నిప్పులు లాంటివి. అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించిన మీటింగ్ మినిట్స్ కాదంటాడా? కాదని మనూరి వారు క్లియర్గా సహకరిస్తాము, రాష్ట్ర ప్రయోజనాలకు మేము కట్టుబడి ఉంటాము, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాము, మేము ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తామని సమావేశానికి వచ్చిన డీకే అరుణ గారు, రఘునందన్ రావు గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనతోని ఏకీభవించారు. భవిష్యత్ కార్యాచరణలో సహకరిస్తామన్నారు. ఎక్కడికి కావాలన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉంటాం, మేము ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పారు. వాళ్ళ మాటల్లో మాకు చిత్తశుద్ధి స్పష్టంగా కనిపించింది. అవునే, ఇది ప్రభుత్వం అధికారిక కార్యక్రమం. నువ్వు మా ఇంట్లో ఫంక్షన్, మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు. ఇది అధికారికంగా ఏర్పాటు చేయాల్సింది. ఫిర్యాదు చేస్తున్నాము. ఆర్బిట్రేటర్ ఎవరు? 2 రాష్ట్రాల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు ఆర్బిట్రేటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జలశక్తి మినిస్టర్. రేపు పొద్దుగాల పోయి జలశక్తి మినిస్టర్ని కలుస్తున్నాము. అపెక్స్ కౌన్సిల్ చైర్మనే జలశక్తి మినిస్టర్. ఆ అపెక్స్ కౌన్సిల్ చైర్మనే రేపు పోయి కలుస్తున్నాం మేము. ఎవరంటారు? ఇక ఆయన తప్ప ఇంకెవడని ఉన్నాడా? నేను అదే చెప్తున్నా, అన్ని అబద్ధాలు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది అది. కేవలం అబద్ధాలతో బతకాలని చూస్తున్నారు. పిల్ల చేష్టలు అంటారు కదా, నీకు తెలుసు కదా. నరేందర్, ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్కి
ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొండివాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను. నేను అన్నీ మాకు ఎట్లాగో ఇప్పుడు లేఖ రాసిండ్రు 30 తారీఖు లోపల కమిషన్కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ మాకు లేఖ రాసింది. ఎప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు కమిషన్ ముందల హాజరయ్యి ఈ ప్రాజెక్టులకు క్యాబినెట్ అనుమతి ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు. దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కమిషన్కు సబ్మిట్ చేయండి అని చెప్పి మాకు లేఖ రాసింది. దాని నేపథ్యంలో 30 తారీఖు లోపల పూర్తి వివరాలతో కూడుకున్న అన్ని ఆధారాలను కమిషన్కు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమీ ఉడకవు. ఎవరు ఏదైనా చేసుకునే దుంకమను బెస్ట్, పోతే లాభం. చల్, థ్యాంక్ యూ.